1, 10, 19, 28 వీళ్ళందరూ కూడా సూర్యసంఖ్యలు. సూర్యసంఖ్య అంటే ఒకటో నెంబర్కి సంబంధించిన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, హార్డ్ వర్కింగ్, నమ్మదగిన వాళ్ళు, పని మీద శ్రద్ధ కలిగిన వాళ్ళు, చాలా గొప్ప స్థితికి వెళ్ళే అవకాశం ఉన్న వాళ్ళు. వీళ్ళు సరైన వాళ్ళతో ఉండి సరైన అదృష్టతను పెట్టుకుని సరైన విధంగా పెడితే వీళ్ళకి మించిన వాళ్ళు. ముఖేష్ అంబానీ 19 అంటే తల్లిదండ్రులు ఇచ్చిన ఆశని 100 రెట్లు పెంచిన ఆయన. అలాగే ఎలాన్ మస్క్, రతన్ టాటా వీళ్ళు కూడా అంతే. వాళ్ళ లెగసీని బ్రహ్మాండంగా మించి, కానీ 28వ తారీఖు ఎవరికి ఉంటుందో వాళ్ళకి మాత్రం కుటుంబ పరంగా సరిగ్గా ఉండదు. ఆయన భార్య కానీ పిల్లలు కానీ అట్లా ఉండే అవకాశం ఉండదు. అదృష్టరత్నం పెట్టుకోవటం వలన వీళ్ళకి వచ్చే ఉపయోగాలు ఏంటంటే క్విక్ డెసిషన్ తీసుకోవటము, అత్యధిక లాభాలు పొందటము, ఒక పెద్ద సంస్థని వ్యవస్థని గవర్నమెంట్లని అక్కడ ఉండే లోకల్లో ఉండే ప్రజలందరినీ కూడా, బంధువుల్ని, మీకు సంబంధించిన వాళ్ళు, మీకు దండం పెట్టే వాళ్ళు, మీకు సంబంధం లేని వాళ్ళు కూడా బాగు చేసేంత శక్తివంతులు వీళ్ళే. రాజకీయాల్లో కూడా అత్యంత పవర్ఫుల్గా ఉండేది వీళ్ళే. రాజకీయ నాయకులు అయినా గొప్పగా అవుతారు, ఉద్యోగస్తులైనా గొప్పగా ప్రమోషన్లు పొందగలుగుతారు, పెద్ద వ్యవస్థని సంస్థలు స్థాపించగలుగుతారు. అదృష్టరత్న లేకపోతే మూడ్స్ చేంజ్ అవుతావు. సూర్యుడు 12 గంటలు వెలిగిస్తాడు, 12 గంటలు చీకటిస్తాడు. ఎప్పుడు కూడా మూడ్ అనేది కంటిన్యూస్గా ఉండాలి. ఎప్పుడైతే కొద్దిగా మారుతుందో ఇప్పుడు ఆ పని అక్కడికి మధ్యలో ఆగిపోద్ది అనమాట. అందుకనే ఈ సింధీలు, జైన్లే ఈ నెంబర్స్లో ఉన్న వాళ్ళు ఎక్కువ బాగుపడతారు. 19వ నెంబర్ వాడిని చూడండి, ఎక్కడైనా సరే ఇంటి నెంబర్ కానీ, డేట్ ఆఫ్ బర్త్లో కానీ, వాళ్ళ ఫోన్ నెంబర్లో కానీ ఎక్కడ వచ్చిన వాళ్ళు ఎక్కువ క్విక్గా డెసిషన్ తీసుకుంటారు. కంపల్సరీ లాభకరంగా మారుతుంది. దాంట్లో కూడా ఒక రకమైన లౌక్యంతో వ్యవహరిస్తారు. ఆ వ్యవహరణ చేసిన ప్రతి ఒక్కటి రూపాయికి ₹1 లాభంగా వచ్చేటట్లు